హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి సత్యస్ కిచెన్. ఈ వెల్టీ రెసిపీ వెరైటీస్ ఆఫ్ దోశ అండి. ఒక బ్యాటర్ తోటి రకరకాల దోశల్ని ఇంట్లోనే హోటల్ స్టైల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. బ్యాటర్ ప్రిపరేషన్ కోసం ముందుగా 1 కప్ మినప్పప్పు వేసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ శనగపప్పు, ఇంకా 1 స్పూన్ మెంతులు, ఇంకా 2 స్పూన్స్ పోహాని కూడా యాడ్ చేసుకోవాలి. పోహా క్లిప్ మిస్ అయిందండి. 1 కప్కి 3 కప్స్ ఆఫ్ రైస్ని వేసుకొని సోక్ చేసుకోవాలి. రైస్ ఇంకా పప్పుని వేరేగా సోక్ చేసుకోవాలి. ఈ సోకింగ్ అనేది 4 to 5 hours చేస్తే సరిపోతుందండి. 4-5 గంటల తర్వాత పప్పుని ఇంకా రైస్ని బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకుంటే చూడండి మనకి ఈ విధంగా వస్తుంది, ఉబ్బిపోయినట్టు మొత్తం పప్పు అంతా. ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి, ఫైన్ పేస్ట్గా. ముందుగా నేను పప్పుని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ని కూడా అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు ఏ బౌల్లో అయితే వేసుకుంటున్నారో అది కొంచెం పెద్దగా ఉండేటట్టు చూడండి, ఎందుకంటే మనం ఫెర్మెంట్ చేస్తున్నాం కదా, చేసేటప్పుడు కొంచెం డబల్ అవుతుందండి, కొంచెం పొంగుతుంది బ్యాటర్ అనేది. అందుకని కొంచెం పెద్ద బౌల్లో కనుక ట్రాన్స్ఫర్ చేసుకుంటే కిందకు రాదండి పొంగిన తర్వాత కూడా. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ అయినా లేకపోతే 8 నుంచి 10 గంటలు కనుక ఉంచితే చూడండి ఇలా బబల్స్లో వచ్చి ఈ విధంగా మన బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. బాగా ఫెర్మెంట్ అయితే దోశలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు రెడ్ పేస్ట్ అండి, ఉల్లికారంని దోశ కోసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు, ఇంకా ఒక 4 నుంచి 5 ఎండుమిర్చిని వేసుకొని 1 స్పూన్ షుగర్, ఇంకా సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. బాగా గ్రైండ్ చేసుకుంటే దోశ కోసం రెడ్ పేస్ట్ అంటే ఉల్లికారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక సైడ్ ఉంచుకుందాం. ఇప్పుడు ఫస్ట్గా ఆనియన్ క్యారెట్ దోశ చూద్దామండి ఎలా చేయాలో. మీకు ఎంత దోశ బ్యాటర్ అయితే కావాలో అంత బ్యాటర్లో సాల్ట్ వేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 to 4 days నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసుకొని దోశని వేసుకోవాలి. దోశని వేసుకున్నాక ఫ్లేమ్ని లోలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రెడ్ పేస్ట్ ఉల్లికారంని అప్లై చేసుకోవాలండి. మొత్తం దోశ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా క్యారెట్ని దోశ పైన వేసుకోవాలి. ఇక్కడ క్యారెట్ని తురిమానండి, నేను కట్ చేయలేదు, చిన్న చిన్న పీసెస్గా తురుముకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. అంతేనండి, ఒక 2 minutes కనుక ఫ్లేమ్ని హై చేసుకొని ఫ్రై చేసుకుంటే దోశ అనేది రెడీ అండి. సో చూసారు కదండి, ఆనియన్ క్యారెట్ దోశ రెడీ అయిపోయింది. అంతే, ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. నెక్స్ట్ కారం పొడి దోశ అండి. ఈ దోశ కోసం ముందుగా హై ఫ్లేమ్లో ప్యాన్ని హీట్ చేసుకొని దోశని వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత రెడ్ పేస్ట్ని అప్లై చేయాలి. అప్లై చేసే ముందు ఫ్లేమ్ని లోలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అప్లై చేశాక హై ఫ్లేమ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మీకు నచ్చిన కారం పొడిని యాడ్ చేసుకోండి. పల్లి పొడి, వెల్లుల్లి పొడి, లేకపోతే కందిపొడి, ఏ పొడి మీకు ఇష్టమైతే ఆ పొడిని యాడ్ చేసుకొని పైన కొంచెం ఆనియన్స్ వేసుకొని ఘీనైనా బటర్నైనా వేసుకుంటే పొడి మీద టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్కి బదులుగా ఒక 2 minutes హై ఫ్లేమ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కనుక ఫ్రై చేసుకుంటే మన కారం పొడి దోశ కూడా రెడీ అయిపోతుందండి. అంతేనండి, కారం పొడి దోశ కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, ఒక బ్యాటర్తో రకరకాల దోశల్ని ఇంట్లోనే ఏం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రిస్పీ ప్లేన్ దోశ అండి. క్రిస్పీగా దోశని ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ని హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకొని దోశని వేసుకున్నాక ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి. చూడండి ఈ విధంగా కలర్ ఎప్పుడైతే వచ్చినట్టు కనిపిస్తుందో అప్పుడు దోశని తీసి ఈ విధంగా కనుక ఫోల్డ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన ప్లెయిన్ దోశ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మసాలా దోశ చూద్దామండి. మసాలా దోశ కోసం ముందుగా మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకొని ఒక 2 to 3 tablespoons ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీరా ఇంకా 1/2 స్పూన్ మస్టర్డ్ సీడ్స్ని యాడ్ చేసుకొని
కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ చాప్ చేసుకున్న ఒక ఆనియన్ ఇంకా 2 గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ కొంచెం మారిన తర్వాత అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులోకి తురుముకున్న ఒక క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఇందులోకి ఒక 5 to 6 కాజుల్ని చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ కాజు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. కుక్ అయ్యాక కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కుక్ అయినాక బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్న ఒక 2 పొటాటోస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ కనుక కుక్ చేసుకుంటే మసాలా దోశలోకి మసాలా కూడా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక సైడ్ పెట్టుకొని మళ్ళీ ప్యాన్ని హీట్ చేసుకొని దోశని వేసుకోవాలి. దోశ మొత్తం వేసుకున్నాక ఫ్లేమ్ని ఇప్పుడు లోలోకి ట్రాన్స్ఫర్ చేసి రెడ్ పేస్ట్ని అప్లై చేసుకోండి. మీకు కనుక మసాలా దోశలోకి రెడ్ పేస్ట్ కనుక నచ్చకపోతే రెడ్ పేస్ట్ రాయకుండా డైరెక్ట్గా మసాలాని పెట్టుకొని దోశని వేసుకోండి. ఇప్పుడు దోశ మధ్యలోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక చుట్టూ ఆయిల్ వేసుకొని మసాలా మీద కూడా కొంచెం ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ కనుక ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మసాలా దోశ కూడా రెడీ అయిపోతుందండి. సో చూసారు కదండి ఎంత ఈజీయో. బ్యాటర్ కనుక ఉంటే ఇంట్లో మనం ఈజీగా టేస్టీగా రకరకాల దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సేమ్ హోటల్లో తిన్నట్టే ఉంటాయండి. బ్యాటర్ని కనుక ఆ విధంగా కనుక ప్రిపేర్ చేసుకుంటే 3 to 4 డేస్ వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుందండి. ఒకవేళ కనుక పులిసినట్టు అనిపిస్తే మీరు ఆ బ్యాటర్తో పునుగుల్ని కూడా వేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని